ఇందాక ఈవినింగ్ రౌడీ జనార్దనది విజయ్ దేవరకొండ రాబోయే సినిమాది టీజర్, గ్లిమ్స్, పోస్టర్, టైటిల్ రివీల్ ఇవన్నీ జరిగినాయి. ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ ఏదైనా సినిమా రాగానే సో కాల్డ్ న్యూట్రల్ పేజెస్, న్యూట్రల్ హ్యాండిల్స్, న్యూట్రల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా విషం జిమ్మడం అనేది స్టార్ట్ చేస్తారు. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ నేనైతే పర్సనలీ, మనందరూ తెలుసు, మన ఆడియన్స్కి అయితే తెలుసు, నేను విజయ్ దేవరకొండ కెరియర్ పైన గివ్ అప్ ఇచ్చేసిన. ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక సినిమా రిలీజ్ చేసి ఆ సినిమా బాగుంది అంటే అప్పుడు నమ్ముతాను నేను. సో నేను ఇదేదో విజయ్ దేవరకొండకి హైప్ ఎక్కిచ్చేద్దాము ఆ జోన్లో చేస్తలేను ఈ వీడియో. కానీ ఎవరైతే ఈ సో కాల్డ్ న్యూట్రల్ పేజెస్ ఉంటారో, న్యూట్రల్ హ్యాండిల్స్, ట్విట్టర్ అంతా వాళ్ళే కదా, అంత న్యూట్రల్ పీపులే కదా. సో వీళ్ళందరూ వచ్చేసి ఇక విషం, ఇంకా విచిత్రమైన, ఇక విషం అంటే విషం కాదు. నిన్న కూడా మన ఎక్స్-సీఎం గారు, తెలంగాణ ఎక్స్-సీఎం గారు వచ్చి ఏదో ప్రస్తావన మాట్లాడితే నిన్నటి నుంచి తెలంగాణ మీద హేటు, తెలంగాణ బ్యాషింగ్, తెలంగాణ పీపుల్ బ్యాషింగ్ అనేది నడుస్తూనే ఉన్నది. ఆబ్వియస్లీ చూస్తూనే ఉన్నాం. ఇక పొద్దున్న లేస్తే తెలంగాణ హేట్లో రాగడి మనం ఎట్లాగూ బలైతూనే ఉంటాం. కానీ బట్ అగైన్ వీళ్ళందరూ న్యూట్రల్ పేజెస్, న్యూట్రల్ పీపులే. నాకు అర్థం కాదు ఇది ఏందో, ఈ న్యూట్రాలిటీ అనేది ఏందో నాకు అర్థం కాదు. తెలంగాణకి వ్యతిరేకంగా ఉంటేనే న్యూట్రాలిటీనా అని అర్థం కాదు. సరే విజయ్ దేవరకొండ అనేస్తే తెలంగాణ వాళ్ళని అన్నట్ట అని కాదు ఆటోమేటిక్గా. అది ఆ ఇన్సినేషన్ నేనేం చేస్తలేను. కానీ ఒక డిఫంక్ట్ హేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ తెలంగాణ అని. ఇక అది అగైన్ నేను మళ్ళీ అందరిని అనట్లేదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు అందరినీ అనను. నాకు చాలా మంది పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నార్మల్ పీపుల్ అందరు మంచోళ్ళే. ఈ సోషల్ మీడియాలో కూర్చొని ఈ పిఆర్లు, విషం జిమ్మించే మెకానిజం ఉంటుంది కదా, కొంతమంది కూర్చొని ఏజెంట్లతో సహా చేపిస్తారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ట్విట్టర్ హ్యాండిల్స్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, న్యూట్రల్ హ్యాండిల్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, మనందరికి తెలుసు. రౌడీ జనార్దన్ ఎట్లుంది అన్న దాని మీద డిస్కషన్ ఉండదు. ఆటోమేటిక్ గా డిఫంక్ట్ గా హేట్ అయి ఉంటుంది. హేట్ 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 అంతే. ఇక హేటే, ఇంకేం ఉండదు. ఇది ఏందో నాకు అర్థమైతలేదు, ఎందుకు జరుగుతుందో కూడా నాకు తెలియదు. అగైన్ రాజకీయంతో మనకు సంబంధం లేదు. రాజకీయ నాయకులు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, కానీ యునానిమస్ గా ఒక రాష్ట్ర ప్రజల్ని ఒక విధంగా మాట్లాడడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి. అండ్ ఆ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆమె ప్రౌడ్ తెలంగాణ పర్సన్. దానిలో తప్పేంటి? నేనేదైనా తప్పు చేస్తే నన్ను తిట్టాలి. తెలంగాణ మొత్తాన్ని అనడం తప్పు కదా. ఇది ఎందుకో జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుందో నాకు కూడా తెలియదు. తెలుసు మనకి, బట్ మనం అవన్నీ మాట్లాడకూడదు. అండ్ ఇంకా యాక్సిడెంట్ విషయానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ వెళ్ళి గోదావరి యాక్సిడెంట్ మాట్లాడుతున్నట్ట. ఎందుకు మాట్లాడుతుండో నాకు కూడా తెలియదు. ఇక అది నాకు కూడా తెలియదు. ఇన్ని రోజులు మనం భరించినాం కదా, ఇప్పుడు ఇక పాపం గోదావరి వాళ్ళు భరించాలి ఈ అటాక్ని. దట్ ఓకే, అంతవరకు మనం అవన్నీ మాట్లాడొచ్చు, అక్కడి వరకు సినిమా లెవెల్లో తీసుకోవచ్చు. కానీ యునానిమస్గా హేట్ అనేది ఎందుకు ఉంటుందో నాకు తెలియదు, నాకు అర్థం కాదు అది. ఓకే, మీకు అని తెలిసి చెప్పండి మరి.